అసలు ఇది ఏంటని చూస్తున్నారా, దీన్ని మెహరెంగ్ ఫోర్ట్ అంటారు. రాజస్థాన్లో ఉన్న మెహరెంగ్ ఫోర్ట్. సో ఇది మన భారతదేశంలో ఉన్న అతిపెద్ద ఫోర్ట్స్లో ఒకటైన ఫోర్ట్. చాలా అందంగా ఉంటుంది. కాస్త హిస్టారికల్ కంటెంట్ అయినా మీరు ఎండ్ వరకు చూడండి, మీకైతే భలే అనిపిస్తుంది. సో ఒకప్పుడు మన ఇండియాలో, మన భారతదేశంలో రాజులు ఎలాంటి లగ్జరీ లైఫ్ లివ్ చేశారో ఈ ఫోర్ట్ని చూస్తే క్లియర్గా అర్థమవుద్ది. హాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా చాలా మూవీస్ అయితే ఇక్కడ షాట్ చేశారు. ద నైట్ రైజర్స్ ఇలాంటి చాలా ఫేమస్వి ఇక్కడ షూట్ చేశారు. సో మనం వెళ్ళి చూద్దాం ఎలా ఉందో లోపల. Hey guys, welcome back to Telugu. సో గైస్ మనం ఇప్పుడు జోధ్పూర్ రాజస్థాన్ లో ఉన్న మెహరంగర్ ఫోర్ట్ లో ఉన్నాం. సో లెట్స్ సీ ఏమైతే చూడగలుగుతాం అన్ని చూద్దాం. లెట్స్ గో. Oh my god, this is the beautiful fort. Oh my god, This is apparently called one of the strongest forts. Strongest forts. 1459. 1459 is too long back. Yeah. సో గైస్ ఈ ఫోర్ట్ 1459 లో కట్టారంట. చాలా స్ట్రాంగ్ గా, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్. చాలా స్ట్రాంగ్ గా ఉంటదంట. We have to run Oh my actually. god, Meher ante sun and Gar ante fort. So it's like a sun Son of- city. Even Jodhpur is known as Sun City. సన్ సిటీ జోధ్పూర్. And Oh this my is god. sun fort. సో గైస్ మనం సన్ సిటీలో ఉన్న సన్ ఫోర్ట్ లో ఉన్నాం. అమేజింగ్. The king is Rao Jodha. రావో జోధా, Rajput ruler. రాజ్పూత్ రూలర్ రావో జోధా. ఇంకా ఒక స్టోరీ కూడా ఉంది. సో ఈ ఫోర్ట్ కట్టేటప్పుడు ఒక ముని ఇక్కడ తపస్సు చేస్తున్నారంట. అప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం వల్ల ముని ఒక శపించారు, ఏంటంటే ఈ ప్లేస్లో మీకు వాటర్ దొరకకూడదు. సో ఇక్కడ స్కేర్ సిటీ ఆఫ్ వాటర్ అవ్వాలి అని చెప్పేసి, అందుకే ఇక్కడ వాటర్ ఉంటుందని వీళ్ళు నమ్ముతూ ఉంటారు. Oh my god. వావ్, ఎంత You బాగుంది. know what happened to that saint? He buried him alive. ఓ మై గాడ్. Buried him alive and he he built a small regular temple. droughts that happen in Jodhpur, but he still went ahead and built palace. It's hot. It's very hot. The saint sayings came true. बैग चेक करो, सिंगल लाइन है. आप आ जाओ. So guys, మనం ఇప్పుడు ఎలివేటర్ ఎక్కడానికి వెళ్తున్నాం. Oh, we're getting inside the elevator లోకి వెళ్తున్నాం. Wow. So here he'll be our guide. Yeah. Hi, okay. Your name? My name is Arun from last 15 years. Oh my god. చాలా బాలీవుడ్ మూవీస్ కూడా ఇక్కడ షూట్ చేశారంట. ఓ మై గాడ్, కాంట్ బిలీవ్ మై ఐస్. గైస్ ఇప్పుడు మనకి మొత్తం బ్లూ సిటీ వ్యూ ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది. ఓ మై గాడ్ గైస్, బ్లూ సిటీ అని చాలాసార్లు విన్నాం కానీ ఫస్ట్ టైం అయితే చూస్తున్నాం. వావ్ గైస్, ఈ మెహరెంగ్ కోట్ అనేది చాలా ఎక్కువ స్పేస్ ఉన్నదన్నమాట. ఇక్కడ ఒక 1200 acres ఉన్న కోట్ ఇది. ఒకప్పుడు ఇదంతా ఒక పెద్ద రాజ్యం, కాకపోతే ఇప్పుడు కాస్త మోడర్నైజ్ అయ్యి కాస్త ఇల్లులు కూడా కట్టారు లోపల. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది మొత్తం బ్లూ సిటీ అంటారు. ఎక్కువ బ్లూ కలర్ యూస్ చేసేవాళ్ళు అనమాట ఇంతకు ముందు, ఇన్సెక్ట్స్ని ప్రివెంట్ చేయడానికి అను ఇంకా బిల్డింగ్స్ని కూల్గా ఉంచడానికి. ఇక్కడైతే మనకి ఫుల్ ఫోర్ట్ ఓవర్ వ్యూ కనిపిస్తుంది. ఇది ఒక ఎగ్జిబిషన్ కింద పెట్టారు, అంటే ఫోర్ట్ ప్లాన్ ఎలా ఉంటుందని చెప్పి. సో ఇక్కడైతే ఇది 122 meters అబవ్ ప్లేన్ అనమాట, అంత ఎత్తులో ఉంది ఇది. అండ్ ఇక్కడ చూస్తుంటే మనం యుద్ధానికి ఉపయోగించిన కొన్ని వెపన్స్ని కూడా చూస్తున్నాం. ఈ వీల్ ఏంటంటే కింద నుంచి పైకి వాటర్ తీయడానికి ఉపయోగించే వీల్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం ఈ కోటకి 7 గేట్స్ ఉన్నాయన్నమాట. ఆ 7 గేట్స్లో మనకి సెకండ్ గేట్లో వార్ వల్ల జరిగిన ఇంప్రింట్స్ అవి కనిపిస్తున్నాయి. వాళ్ళు అగ్గి బాల్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ఇంప్రింట్స్ అన్ని సెకండ్ వాల్లో మనం చూడొచ్చు. అండ్ ప్రతి ఒక్క వాల్కి ఒక్కొక్క డిఫరెంట్ పేరు కూడా ఉంటుంది. జైపూల్, ఫతేపూల్, గోపాల్పూల్, అలా ఇంకా చాలా డిఫరెంట్ పేర్లు కూడా ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ మొత్తం రాణి వాళ్ళు ఉండే ప్లేస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఎంతో అందమైన కార్వింగ్స్తో ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏ సెలబ్రేషన్స్ జరిగినా సరే ఈ విండోస్ నుంచి పైనుంచి చూస్తూ ఉంటారు. ఒకప్పుడు ఏ సెలబ్రేషన్ అయినా లేదా ఏ ఈవెంట్ అయినా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఫోర్ట్కి వచ్చేవారనమాట. సో అప్పుడు వాళ్ళకి ఏ మీటింగ్స్ అయినా సెలబ్రేషన్స్ అయినా ప్రతి దానికి ఒక్కొక్క స్టేజ్ అంటే ఒక్కొక్క రూమ్ అలాట్ చేసింది. మేమైతే చూడంగానే చాలా ఆశ్చర్యపోయాం. అదే కాకుండా ఇవన్నీ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసినవి అనమాట. సో అప్పుడు కూడా మనకి ఇంత హెరిటేజ్ ఉందంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ చూస్తే వీళ్ళు మేజర్గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏంటంటే వరల్డ్ సేక్రెడ్ స్పిరిట్ ఫెస్టివల్ అంటారు. మరి వాళ్ళ భాషలో ఏమంటారో తెలియదు, కానీ మనం జనరలైజ్ చేసి సాక్రెడ్ స్పిరిట్ ఫెస్టివల్ అంటారు. వాళ్ళకి ఒక మేజర్ ఫెస్టివల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియంలో ఇంతకుముందు యుద్ధానికి ఉపయోగించిన కత్తులు, స్వాడ్స్ అను వాళ్ళు వెళ్ళే రథాలు అన్నీ డిస్ప్లే చేసి పెట్టారనమాట చాలా డీటెయిల్గా.
ఇంకా వీళ్ళ కల్చర్లో రాజులకే కాకుండా ఈవెన్ రాణులకు కూడా చాలా స్పేస్ ఉంది. ఈవెన్ వాళ్ళ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఇక్కడ చూస్తుంటే 2 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి శాండ్ స్టోన్స్లో. ఒకటి రెడ్ శాండ్ స్టోన్, ఇంకొకటి పింక్ శాండ్ స్టోన్. పింక్ శాండ్ స్టోన్ అనేది చాలా చాలా హార్డ్గా ఉంటుంది. సో మోడర్న్గా కరెంట్గా ఉండే బిల్డింగ్స్ అన్ని పింక్ శాండ్ స్టోన్తో కడుతున్నారు. అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకవేళ రెడ్ కలర్ స్టోన్ అయితే చాలా చాలా అంత గట్టిగా ఉండదు. సో ఏన్షియంట్లో ఉన్న బిల్డింగ్స్ అన్ని రెడ్ కలర్ స్టోన్తో కట్టారంట. రెడ్ కలర్ స్టోన్ని సాఫ్ట్ స్టోన్లా చూస్తారు. ఈ కోట అయితే చాలా పెద్దగా ఉంది. మేము అవన్నీ తిరిగేసరికి చాలా అలసిపోయాం. ఈ మెట్లు చూసారా, చాలా చాలా ఎత్తుగా ఎక్కి దిగాల్సిన. ఓ మై గాడ్, మేమైతే చాలా అలసిపోయాం ఇవన్నీ చూసేసరికి. అండ్ ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. ఫూల్ మహల్, శీర్ష్ మహల్ ఇది చూసారు కదా, సూపర్ ఉంది కదా. ఇది వన్ ఆఫ్ దేర్ మీటింగ్ హాల్. రాజులు లేదా అడ్వైజర్స్ ఇచ్చే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మీటింగ్ అవి పెడుతూ ఉంటారు. చాలా అందమైన పెయింటింగ్స్ అండ్ గ్లాసెస్ కూడా స్టెయిన్ గ్లాసెస్ అనమాట. కలర్ఫుల్ గ్లాసెస్ యూస్ చేశారు. ఉయ్యాలే కదా, అలా వాళ్ళు ఉపయోగించిన డ్రెస్సెస్, స్వార్డ్స్, వెపన్స్, ప్రతి చిన్నదాన్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. చూసైతే మేమైతే చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచి. ఆర్కిటెక్చర్ చూసారా, ఆర్కిటెక్చర్ అయితే ఫస్ట్ దీంట్లో. అండ్ ప్రతి ఒక్క ఎంత చిన్న కార్వింగ్ అయినా సరే చాలా డీటెయిల్డ్గా చేశారు. అండ్ ఇక్కడ చాలా డిఫరెంట్ స్టోన్స్ కూడా చూడొచ్చు మనం. మార్బుల్ చూడొచ్చు, శాండ్ స్టోన్ చూడొచ్చు, ఇంకా వెరైటీ స్టోన్స్ అండ్ బిల్డింగ్స్ చూడొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క కింగ్డమ్ వాళ్ళు ఇక్కడ రూల్ చేశారు కాబట్టి కొంచెం ఆర్కిటెక్చరల్ చేంజెస్ కూడా వచ్చాయి ఈ మొత్తం ఫోర్ట్కి. సో ఇప్పుడైతే దీన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు అనమాట. ఇలా మ్యూజియం కింద, ఇంకా కొన్ని ఫోర్ట్స్ అయితే రెస్టారెంట్స్ కింద చేస్తున్నారు, హోటల్స్ కింద. So the water, first they lift, there is so many pulleys around here, so first they lift the water from one level to other and they transfer it to another one. The other pulley lifts the water. my God. And that's how it reaches. Online booking. సో గైస్, ఇటు చూస్తే ఇక్కడ కాస్త డిన్నర్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది. సో ఇది డిన్నర్కి యూస్ చేస్తారు. సో మనకు కావాలంటే ఇక్కడ మనం డిన్నర్ బుక్ చేసుకుని ఒక రోజు ఇక్కడికి వచ్చి యూ కెన్ హ్యావ్ డిన్నర్ హియర్ ఇన్ దిస్ ఫోర్ట్. We are starting from the left side. Jaswant Thada. Jaswant Maharaja's name. ఓకే. Who died in 19th century, 1895. 1895లో యశ్వంత్ అనే ఒక రాజు చనిపోయారంట. ఈ మేడ మీద నుంచి చూస్తే మనకి చాలా ఇంకా మిగిలిన ఫోర్ట్స్ కూడా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూసారా, ఈ వైట్ ఫోర్ట్ అయితే రాయల్ క్రిమేషన్కి యూస్ చేస్తారంట. రాయల్ క్రిమేషన్ అంటే రాయల్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వాళ్ళని పాతి పెట్టడానికి ఆ ఫోర్ట్ యూస్ చేస్తారు. ఇంకా ఇది చూసేది గులాబ్ సాగర్. అండ్ దీనికి ఇలా పేరు ఎలా వచ్చిందంటే ఈ లేక్ని బిల్డ్ చేసిన రాజు పేరు గులాబ్ రాయ్ అనమాట. 1788 నిర్మించారు, అందుకని గులాబ్ సాగర్ అనే పేరు వచ్చింది. ఒక 6 కిలోమీటర్స్ దూరం ఉండిద్ది జోధ్పూర్ నుంచి. చాలా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేసెస్ టు విజిట్. గులాబ్ సాగర్కి రైట్ సైడ్కి వస్తే ఇది క్లాక్ టవర్ అనమాట. మొత్తం సిటీకి సెంటర్ ఇదే. ఇక్కడ షాపింగ్ చేయొచ్చు, లేదా ఒకవేళ మీరు స్ట్రీట్ ఫుడ్ లవర్స్ అయితే ఇది మీకు డెస్టినేషన్ అనమాట. అక్కడ అంతా సూపర్ ఫుడ్ ఉంటుంది. సో క్లాక్ టవర్ అనేది చాలా కమర్షియల్ ప్లేస్. మీకు ఏం కావాలంటే అవన్నీ కొనుక్కోవచ్చు. ఇక్కడ ఇది ఒక్క ఫోర్టే కాదు, ఇంకా ఒక 2-3 ఫోర్ట్స్ ఉన్నాయి. ఒకటైతే అచ్చం తాజ్ మహల్ అనే ఉంది. తాజ్ మహల్లా ఉంది. దాన్ని 80% తాజ్ హోటల్స్ వాళ్ళు తీసుకుని ఇప్పుడు హోటల్స్ రన్ చేస్తున్నారు. మిగిలిన 20%లో ఇంకా రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా జీవిస్తూ ఉన్నారు. సో అది కూడా ఇక్కడ దగ్గరలో ఉంది, అచ్చం తాజ్ మహల్ అనే ఉంది. సో చాలా 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 ఫోర్ట్స్ ఉన్నాయి ఇక్కడ రాజస్థాన్, జోధ్పూర్లో. సో గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ క్వీన్స్ యూస్ చేసే వెపన్స్. సో వాళ్ళు ఎప్పుడైనా వేటకు కానీ సెరమనీస్ కానీ బయటకు వెళ్తే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం యూస్ చేసే వెపన్స్. So these are all queen weapons. Queens use as weapons. Queens, oh my god, this is so highly decorated, like very miniature decoration and very small head cup, head protection this thing, because queens are not too large. Queens ki chala chinna head, chinna knife, so pretty ones. I think that's a gun over there. That's it's a gun. Wow. Gun, shield, knife, head protection, and also a spear kind of. రాజా వాళ్ళు వాళ్ళ గెస్ట్కి వచ్చినప్పుడు ఇచ్చే వస్తువులు. సో ఇక్కడ మనకి గిఫ్ట్స్, యా, లైక్ ఫర్ గెస్ట్ దే విల్ యూజ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. దీంతో చేసిన వర్క్, ఆ వైట్ కలర్ అంతా ఐవరీ శాండల్వుడ్తో చేశారు. అండ్ sandalwood, అండ్ దిస్ ఈస్ ఫ్రమ్ కేరళ అండ్ కర్ణాటక. the wood. యా. సో గైస్, ఇది చూస్తే బిద్రీ వర్క్. సో ఇది కర్ణాటక నుంచి తెచ్చింది, ఒరిజిన్ అయింది. సో యాన్సిస్టర్స్ ఆఫ్ జోధ్పూర్ కింగ్స్ వాళ్ళు కర్ణాటక నుంచి. సో ఇనిషియల్లీ వాళ్ళు కర్ణాటక నుంచి జోధ్పూర్కి మైగ్రేట్ అయ్యారనమాట. Lock, wow. The small lock for jewelry boxes and the big lock for use. It was in the gate. And next display you can see. సో గైస్, ఇది నార్మల్ ఎక్స్చేంజ్ కొనుక్కోవడానికి తీసుకోవడానికి కాదు, బిగ్ డీల్స్, రాయల్ ఫ్యామిలీ చేసే బిగ్ డీల్స్ కోసం వీటిని యూజ్ చేస్తారు.
అమేజింగ్. దీస్ ఆర్ రియల్లీ ప్రెషియస్ అండ్ వెరీ ఎక్స్పెన్సివ్. చాలా ఎక్స్పెన్సివ్. Very expensive. My God, gold is used here to paint the. Yeah, it is gold. గైస్ ఇది 200 years ఓల్డ్ గార్మెంట్. అప్పుడు చౌహాన్ పిలిచేవారు. చూడండి ఎంత పెద్దగా ఉండేవాళ్ళు అప్పుడు మనుషులు. ఇయర్స్ అయ్యే కొద్దీ మనుషులు చిన్నదైపోవడం స్టార్ట్ అయ్యారు. గైస్ మనం ఇక్కడ చూస్తుంది శీష్ మహల్. సో ఫస్ట్ ఫ్లోర్లో మనం చాలా డీటెయిల్గా చూడాలి కదా. ఇక్కడ చూస్తుంది అంత మిర్రర్స్ ఉన్నాయి. సో శీష్ మహల్ మీన్స్ ద మిర్రర్ ప్యాలెస్. మేమైతే ఇప్పుడు టాప్ ఫ్లోర్లోకి వచ్చాం. మొత్తం కింద తిరిగి ఇక్కడ చూస్తున్నాం కదా, ఫుల్ పైనుంచి వ్యూ చూడొచ్చు. ఇక్కడ నుంచి ఏదైనా కింద సెలబ్రేషన్ జరుగుతుందా, డాన్స్ షోస్ జరుగుతుందా, మొత్తం వ్యూ కనిపించింది. అసలు ఈ ఆర్కిటెక్చర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. నిజంగా అద్భుతంగానే ఉంది. అసలు ఎలా చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. ఒక్క చోట కదా, ఒక్క ఫోర్ట్ కాదు. ఇంకా అక్కడ పార్కింగ్ ఏరియాలో చూస్తే మన ఫార్చునర్ కనిపించవచ్చు. కాస్త జూమ్ చేసి బైనాక్యులర్స్ తో చూడాలనుకుంటే ఇక్కడ నుంచి. ఇది చిన్నది కాదు, చాలా పెద్ద ఫోర్ట్. ఇక్కడ చూడండి మంచి స్విచ్ కూడా ఉంది. ఓల్డ్ స్టైల్ స్విచ్. ఓల్డ్ స్విచ్ లేదా రీసెంట్ గా పెట్టింది అవ్వచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక లైట్ ఉందంటే అదొక ఇక్కడ చూస్తే చాలా చాలా ఫ్లోర్స్ ఉన్నాయి, చాలా చాలా రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ అసలు ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే తప్పకుండా మనం అయితే మిస్ అవుతాం. హైడ్ అండ్ సీక్ ఆడడానికి మంచి ప్లేస్ అనమాట. అకౌంట్ సెక్షన్ గాయస్. సో ఇక్కడ మొత్తం ఈ కింగ్డమ్లో ఉన్న మొత్తం అకౌంట్స్ అన్ని ఇక్కడ సార్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ చూస్తే ఫెదర్ పెన్స్, ఇంక్ పెన్, ఇంక్ నిబ్ అవి ఉన్నాయి. ఒక లైట్ కూడా ఉంది పైన. సో సూపర్ సింప్లిఫైడ్ ఏరియా ఫర్ అకౌంట్స్. చాలా బాగుంది కదా. నా చిన్నప్పుడు కూడా ఇలాంటి ఒక ఉయ్యాల ఉండుంటే బాగున్ను. బంగారు ఉయ్యాల్లో నేను ఊగానని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు చూస్తున్న పెయింటింగ్ వీర్ దుర్గారాజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పెయింటింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం బ్రేవరీ గురించి కానీ దేని గురించి అయినా కానీ బెంచ్ మార్క్ తీసుకోవాలంటే వీళ్ళ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ఎంతమంది సోల్జర్స్ వచ్చినా సరే డిఫీట్ అవ్వకుండా అందరినీ ప్రొటెక్ట్ చేస్తూ గెలిచిన వారియర్స్. ఇది ద మోతీ మెహల్ అండి. ఇక్కడ మొత్తం పర్సనల్ మీటింగ్స్, క్యాబినెట్ మీటింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చూసారా బెల్జియం నుంచి ఇంపోర్ట్ చేసిన కలర్ఫుల్ గ్లాసెస్ ఇవి. ఇంకా పైన చూస్తే ఫుల్ మిర్రర్ వర్క్తో గోల్డెన్ కవరింగ్తో ఉంది ఇదంతా. బ్యూటిఫుల్. ఇక్కడ చూస్తే చాలా బెడ్ సెట్టింగ్స్ అవి ఉన్నాయి. సిట్టింగ్ సెటప్ అది ఉంది. సో అక్కడ కింగ్ కూర్చుని ఉంటారు. It's a temple here. Photography is not allowed here, so you're not supposed to go inside. కానీ ఇంకా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చాలా మంది మ్యూజిక్ కూడా చేస్తున్నారు. ఇది లైవ్ టెంపుల్ గైస్. Beautiful music. మనమైతే చూసాం కదా, భలే ఉంది ఫోర్ట్ అసలు. Amazing, but it was hot. చాలా బాగుంది. వాళ్ళ డ్రెస్సెస్, వాళ్ళ ఉండే ప్లేసెస్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ బెడ్రూమ్స్, వాళ్ళ మీటింగ్స్. ఓ మై గాడ్. రాజులు ఎక్కడ ఉంటారు, రాణి వాళ్ళు ఎలా ఉంటారు. Tradition of the And the whole Jaipur ka view. ఏం జీవితం అసలు, ఫుల్ లగ్జరీ లైఫ్ అసలు. Actually, in here, this Rajasthan is known for forts, beautiful forts, and its architecture. Oh my god. I think one thing you can see is the richness of Indian, kings, Indian history basically. So, I mean, it's Every room that you go, every It's grand. floor that you go, everything is getting even Gold. more. It's wooden things with gold plated everywhere. Richness everywhere, like లగ్జరీ లైఫ్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూసాం. సో గైస్ మీరు జోధ్పూర్ వస్తే మాత్రం తప్పకుండా మెహరంగిర్ ఫోర్ట్ కి రావాల్సిందే. అమేజింగ్ హిస్టరీ. సతీ చూసారు కదా, వాళ్ళ హ్యాండ్ ప్రింట్స్. సో వాళ్ళు సతీ అనేది వాళ్ళ హస్బెండ్ చనిపోగానే అదే
మంటల్లో దూకి చనిపోతారు. సో అది చేసే ముందు వాళ్ళ హ్యాండ్ని కుంకుమలో పెట్టి గోడ మీద అలా ప్రింట్ చేస్తారు. సో అలా ప్రింట్ చేసిన 2-3 మంత్స్కి వాళ్ళు దాన్ని ఎంబోస్ చేసి మెటల్తో చేస్తారు. సో అది కూడా చూసాం. లగ్జరీ ఇవేం కాకుండా కల్చర్ కూడా చూసాం. ఆ రోజుల్లో ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు మెన్ ఇలాంటివి చాలా చూపిస్తాం. మేమేం చూసినా సరే మా కళ్ళతో ఏమేం చూస్తున్నామో అది మీకు చూపిస్తూనే ఉంటాం. సో ఇఫ్ యూ లైక్ టుడేస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టిల్ దెన్ బాయ్ గైస్.